వెల్కమ్ టు నాస్టర్ రెసిపీస్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి చాట్ అండి, మక్కానా చాట్ ఎలా చేయాలో చూద్దాం. ఒక కళాయి తీసుకున్నాను. కళాయి హీట్ అయినాక ఒక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం హీట్ అయినాక దాంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1/4 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ కారం, ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసినాక మక్కానా ఏదైతే ఉందో అది యాడ్ చేయాలి. 1 కప్ అండి ఇది మొత్తము మసాలా మొత్తం మక్కానాకు పట్టాలి కాబట్టి కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం. మనం కారం యాడ్ చేయగానే ఇమీడియట్గా మక్కానా అనేది యాడ్ చేసేయాలి. లేదు అంటే కారం మాడిపోయి టేస్ట్ కూడా మాడిపోతుంది. అందుకే ఇమీడియట్గా ఇది యాడ్ చేసేయాలండి. ఇది ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. మసాలా మొత్తం పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఇలా బౌల్లో తీసి పెట్టాను. దీంట్లో మనకు కావాల్సినవి మొత్తం యాడ్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉండే మాత్రమే యాడ్ చేస్తున్నాను. మిరియాల పొడి 1/4 టీ స్పూన్ మిరియాల పొడి అండి, ఎక్కువ యాడ్ చేయట్లేదు. 1/4 టీ స్పూనే. టమాటా చిన్న సైజ్ టమాటా అండి, ఇలా సన్నగా కట్ చేసి లోపల ఇథనాల్ తీసేసిన టమాటా. ఇది ఒక చిన్న సైజ్ ఆనియన్, ఇలా సన్నగా కట్ చేసింది. చిన్న ఉల్లిపాయ, కొంచెం క్యారెట్, స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నా అండి. అవి నేను కొంచెం ఉడకబెట్టాను. మరి పచ్చిగా ఉంటే బాగోదని చెప్పి కొంచెం లైట్గా ఉడకబెట్టాను. స్వీట్ కార్న్ కొంచెం, క్యారెట్ కొంచెం అండి, సన్నగా కట్ చేసి. ఇంకా మీకు ఏమన్నా కావాలంటే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. మిక్చర్ అట్లాంటివి ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/4 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. 1/4 టీ స్పూనే అండి చాట్ మసాలా. పల్లీలు, వేయించిన పల్లీలు ఒక 2 స్పూన్లు అయితే వేయించిన పల్లీలు అండి. నిమ్మరసం, ఒక చిన్న సైజు నిమ్మరసం అండి. ఇది మీకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా మిక్స్ చేయాలి. వీటన్నిటిని ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేవు, నేను యాడ్ చేయలేదు. మీ దగ్గర ఉంటే మీరు కొంచెం యాడ్ చేసుకోండి. ఇది బాగా మిక్స్ చేయాలండి. హెల్త్కి కూడా చాలా మంచిది తింటే. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.